ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మంగళగిరి నుంచి నేను వెళ్తున్నాను మచిలీపట్నం. ఫుల్ స్మూత్ రోడ్, ఏ గొంతు లేకుండా, మీకు ఎక్కడ ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, రోడ్ కూడా ఎంత ఖాళీగా ఎంత బాగుంది. సో 60+18 ఈజ్ లైక్ 78 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నా కార్ హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. అండ్ ఇవాళ మేము స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం మచిలీపట్నం. సో ఇవాల్టి వ్లాగ్ అంటే ఇవాల్టి రోజు మొత్తం ఐ థింక్ 2 పార్ట్స్లో డివైడ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే పార్ట్ 1 ఏంటంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మంగళగిరి నుంచి నేను వెళ్తున్నాను మచిలీపట్నం. సో మచిలీపట్నం ఈజ్ లైక్ 76 కిలోమీటర్స్ సుమారుగా ఉంది. 76 to 78 కిలోమీటర్స్ ఉంది మంగళగిరి నుంచి. అయితే ఇప్పుడు ఏంటంటే నా కార్ బ్యాటరీ స్టేటస్ ప్రెసెంట్ నేను ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాను, 98% ఉంది. కొంచెం 2% డౌన్ అయింది, ఎందుకంటే కార్ ఏసీ ఆన్ చేసి చాలా వరకు నుంచోబెట్టేశాను. అప్రాక్స్ లైక్ 1.5 hours నేను అలాగే ఏసీ ఆన్ చేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడు కూడా టైం మీరు చూస్తే 1:24 అయింది మధ్యాహ్నంకి, ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇవాళ వ్లాగ్లో నేను నా రేంజ్ టెస్ట్ కూడా చేస్తాను. 100 to 50% వరకు ఎంత వస్తుంది రేంజ్ చూద్దాము. అది కూడా ఏంటంటే మధ్య మధ్యలో స్టాప్స్ తీసుకుంటా ఏసీ ఆన్ ఉంటుంది. సో రేంజ్ ఎగ్జాక్ట్గా అవ్వదు, అంటే నాకు ఎలా కావాలి రేంజ్ అలా అయితే క్యాలిక్యులేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50%కి 200 కిలోమీటర్స్ రావాలంటే అది రాదు. 10 or 20 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది, ఎందుకంటే నేను మధ్యలో ఆపుతాను, ఆగుతాను, రికార్డింగ్ చేస్తాను, రివర్స్ చేస్తాను, డ్రైవ్ చేస్తాను. మోర్ ఓవర్ ఏమంటాము, ఏసీ ఆన్ చేసి ఏదైనా మధ్యలో టిఫిన్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే నేను ఆపుతాను అప్పుడు. సో రేంజ్ టెస్ట్ చేద్దాము. సో నేను నా ప్రకారంగా 100% యాక్యురేట్గా కాదు, బట్ సుమారుగా అటు ఇటు అని మీకు రేంజ్ టెస్ట్ చేసి చెప్తాను. సో బెన్ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని ఇది పటమట రోడ్, పటమట ఆటో నగర్ దాటేసి ఇప్పుడు ఇంకా స్ట్రైట్ వెళ్తున్నాము మచిలీపట్నంకి. ఇదే దారి. అండ్ ఇప్పుడు ఊరు బయటకు వచ్చేసాము. ఇది మచిలీపట్నం హైవేనే. అండ్ ఇంకొక 1/2 కిలోమీటర్లో టోల్ గేట్ కూడా వచ్చేస్తుంది. మన ఫస్ట్ టోల్ గేట్ ఇది. అండ్ చాలాసేపటి నుంచి తోలి అండ్ స్పీడ్ కూడా మెయింటైన్ నేను అంతే చేస్తున్నానంటే 66 ఇప్పుడు స్లో చేశాను రికార్డింగ్ చేస్తున్నానని. యూజువల్లీ నేను 70-80 స్పీడ్ తోలుతున్నా. ఎకనామీలో నేను కార్ తోలుతున్నాను, బేసికల్లీ స్పీడ్గా తోలట్లేదు. అండ్ నేను చెప్పాలంటే ఇప్పుడు 50 కిలోమీటర్స్ అయింది. 50 ప్లస్ ఒక 18 కిలోమీటర్స్, 78 కిలోమీటర్స్ తోలి నేను డ్రైవ్ చేసి వచ్చాను. అండ్ నా కార్ 69% బ్యాటరీ ఇప్పుడు ఉంది. 100లో నేను బయలుదేరా. నాకు హైవే మాత్రం చాలా బాగా నచ్చింది. మచిలీపట్నం హైవే ఇస్ లైక్ అమేజింగ్. ఫుల్ స్మూత్ రోడ్, ఏ గొంతు లేకుండా, మీకు ఎక్కడ ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, రోడ్ కూడా ఎంత ఖాళీగా ఎంత బాగుంది. మోర్ ఓవర్ ఇవాళ ఏమో బక్రీద్ కూడా ఉంది.
అయినా సరే ఏ రష్ లేదు. నేను అనుకున్న రష్ ఉంటుందని, అంటే బక్రీద్ కదా, సో అందరూ ట్రావెలింగ్ చేస్తున్నారు, మేబీ మచిలీపట్నం వెళ్తున్నారు, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళు ఉంటారు. నేను అలా అనుకున్నాను, బట్ అలా ఏమీ లేదు. ఫుల్ ఖాళీగా ఉంది రోడ్. చాలా బాగా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. సో హైవే నుంచి ఇప్పుడు లెఫ్ట్ టర్న్ అయిపోయాము అండ్ ఇప్పుడు ఇలా వెళ్తున్నాము. యాక్చువల్లీ మా లొకేషన్ వెళ్ళే చోటు ఇది. మచిలీపట్నం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక 3 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మేము. అంటే మాకు వెళ్ళాల్సింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేస్తాం కాసేపు. సాయంత్రం పూట మేము వెళ్తాము బీచ్ ఫెస్టివల్, సమ్ ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ అటెండ్ చేయడానికి వెళ్తున్నాం. ప్రతి చోట ఫీల్డ్స్, ఇటు ఫీల్డ్ అటు ఫీల్డ్స్ అండ్ కొబ్బరి చెట్లు అక్కడ ఉన్నాయి. భలే కనపడుతుంది. అసలు రోడ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. డ్రైవింగ్ చేయడంలో ఎంత స్మూత్ ఉంది. మోర్ ఓవర్ ఈవీ కార్ కాబట్టి 70 స్పీడ్లో వెళ్తున్నాను. అసలు అనిపించట్లేదు 70 తోలుతున్నానని. దాంతోపాటు ఎంత స్మూత్ రైడ్ ఉంది అసలు. చూడండి, వీరు కూడా చక్కగా పడుకుంటున్నాడు ఇక్కడ. చూడండి, అమ్మ వాళ్ళు చక్కగా పడుకుంటున్నాడు గుడ్ బేబీ లాగా. నిషా కూడా హాయిగా కూర్చొని ఉంది. దారిలో పాప మీ కుక్క కనిపించింది. ఎంత ఎండ ఉంది బయట. సో నా దగ్గర బిస్కెట్స్ ఎప్పుడు నేను కార్లో క్యారీ చేస్తాను. ఈ ప్యాకెట్స్ ఉన్నాయి, ఈ మొత్తం వీడికి ఇస్తాను తినడానికి. ఈ కండిషన్ చూడలేకపోతున్నాను ఇక బాబు. నా దగ్గర 3 ప్యాకెట్లు ఉంటే 3 ప్యాకెట్లు వాడికి ఇచ్చేసాను. ఇదిగోండి, ఇక్కడ 3 ప్యాకెట్లు ఉన్నాయి. వీడు కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడు. అంటే వీడి దగ్గరికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన వాడేంటి కోపంతో నాకు కరిసేలా ఉన్నాడు. బట్ నాకు అర్థమవుతుంది వాడు బాధ ఏంటో, వాడు అలా ఎందుకున్నాడు, వాడి సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఈజ్ లైక్ దట్. సో ఇట్స్ బెటర్ నేను దగ్గర వెళ్ళను. బట్ వాడి కోసం బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టేశాను. వాడు ఎప్పుడైనా ఆకలిస్తే తింటాడు. అక్కడ ఎందుకు వెళ్తున్నాడు? బ్రో ఈట్ బ్రో. ఎనీవేస్, నాతో ఎంత కుదిరితే నేను అంతే చేయగలను. నేను దానికన్నా ఎక్కువ అయితే చేయలేను. వాడికి తినిపించేసాను. మీలో కూడా గైస్ ఎప్పుడైనా కుదిరితే, మీకు ఎప్పుడైనా ఎలాంటి డాగ్స్ కనిపిస్తే మీ కార్లో కానీ మీ 2 వీలర్లో కానీ డిక్కీలో మీరు బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకోండి ఎప్పుడైనా. ఇది మంచి పని. దీంతో మీకు పుణ్యం వస్తుంది. మోర్ ఓవర్ యాక్చువల్గా చెప్పాలంటే పుణ్యం సంగతి పక్కన పెట్టిన దాన్ని. బట్ ఏంటంటే ఇది నిజమైన మానవత్వం. అంటే మీరు కూడా కుదిరితే ఇలా చేయండి. మీరు ఒకరిని ఒకరు హెల్ప్ చేస్తే దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు 60.6 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేశాను. 63% బ్యాటరీ ఉంది. అరౌండ్ 139 ఇంకా రేంజ్ ఉంది నాకు. నేను 60 కిలోమీటర్స్ డ్రైవ్ చేయలేదు. యాక్చువల్లీ ప్లస్ 18 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. 60 ప్లస్ 18 అంటే 78 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి నేను వచ్చాను. 18 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నేను దాన్ని 0 చేశాను మీటర్ని. అయితే యాక్చువల్లీ మర్చిపోయాను, స్టార్టింగ్లోనే 0 చేయాల్సింది. సో 60 ప్లస్ 18 ఈజ్ లైక్ 78 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నా కార్లో 63% బ్యాటరీ ఉంది. అంటే నేను ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ చేశాను? 37% నేను కన్జ్యూమ్ చేసినట్టు బ్యాటరీని. అంటే నేను అరౌండ్ 78 కిలోమీటర్స్కి 37% బ్యాటరీ కట్ చేయింది. किधर है अंडे का पेड़? क्या वो ये जो घर के ऊपर है? ओ देसी अंडा. देसी अंडा नहीं, चिक्कू है ये. चिक्कू का पेड़. ఇప్పుడు దావత్ రెస్టారెంట్కి అయితే మేము వచ్చేసాం. మా దగ్గర ఒక కూపన్ కూడా ఉంది. ఈ కూపన్ని చూద్దాం వాడి ఎలా పనిచేస్తుందో లేదో. లోపల అడిగి వచ్చాము, క్లోజ్ ఉందని చెప్తున్నారు. అండ్ బీచ్ ఫెస్టివల్లో వీళ్ళు పెట్టారంట స్టాల్, అక్కడ అయితే ఉందంట. నేను మెయిన్ బీచ్ ఫెస్టివల్ కోసం కూడా వచ్చాను ఇక్కడ. సో సాయంత్రం పూట బీచ్ ఫెస్టివల్కి వెళ్తాను. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. కాసేపు భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత బీచ్ ఫెస్టివల్ వెళ్దాం.
ఆర్కే రెస్టారెంట్ కూడా వచ్చాం. ఇక్కడ కూడా ఫుడ్ లేదు, యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నంకి టైం చూడండి ఎంత అయింది, 4 అయింది. ఫుడ్ అంతా ఫినిష్డ్, ప్రతి చోట వెళ్ళినా ఫినిష్, ఎక్కడ దొరకట్లా. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికిన ఫుడ్ అయితే దొరకట్లేదు. నాకు తెలిసినంత వరకు బీచ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి అందరూ ఏ రెస్టారెంట్ అయినా సరే వాళ్ళ స్టాల్ ఏమో అక్కడ పెట్టేసినట్టున్నారు అండ్ అక్కడ బిజీ ఉన్నట్టున్నారు అనుకుంటా. సో అందుకనే సిటీలో అయితే ఇక్కడైతే ఏమీ లేదు, డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోవడమే. ఐ థింక్ బీచ్కి వెళ్ళి తిందాం. అయితే ఈ కేఎల్ గ్రాండ్ ఇన్ హోటల్, రెస్టారెంట్ కాదు. సో గైస్ మేమందరం రెడీ అయిపోయాము బీచ్కి, బీచ్ ఈవెంట్ అటెండ్ చేయబోతున్నాం. వెల్కమ్ టు మసోలా ఫెస్ట్, బీచ్ ఫెస్ట్. గంట సేపు అయింది, ఇంకా ట్రాఫిక్ లోనే స్టక్ అయి ఉన్నాము. చూడండి ఏమన్నారు, అస్సలు ఖాళీ లేదు. మీరు వెళ్ళేసరికి ఎంతైనా 2-3 అయిపోయింది. 2-3 అయిపోద్దా? అది